కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాడు ప్రభాస్. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవడంతో అంచనాలు పెరిగాయి. ఇక పార్ట్ 2లో కృష్ణుడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని ఫిలిం నగర్ నుండి వార్తలు వస్తున్నాయి. కల్కి పార్ట్ 1 ఇప్పటికే 500 కోట్లను క్రాస్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ హిట్ గా కల్కి సినిమా నిలిచింది. బాహుబలి 2 తర్వాత మళ్లీ కల్కితో అంత పెద్ద ఘన విజయాన్ని ప్రభాస్ అందుకున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు కల్కి 2 మీదున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కల్కి యూనివర్స్ సెకండ్ పార్ట్ కూడా ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేసుకోగా త్వరలో దీనిపై మరింత క్లారిటీ ఇస్తామని ప్రకటించారు మేకర్స్. ఏడాదిలోపు సీక్వెల్ తో పలకరిస్తామని ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక లాంటి స్టార్స్ నటించిన మూవీని పాన్ వరల్డ్ గా ప్లాన్ చేశారు. అదే రేంజ్ లో రిలీజ్ చేశారు. అయితే అన్ని కేటగిరీలో సక్సెస్ అయిన మూవీ మ్యూజిక్ విషయంలో మాత్రం కాస్త డిసప్పాయింట్ చేసిందని రివ్యూస్ వచ్చాయి. దీంతో సెకండ్ పార్టులో మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సంతోష్ నారాయణకు బదులు ఆస్కార్ అవార్డు గ్రహీత కిరవాణి వర్క్ చేస్తారని టాక్. ఇక పార్ట్ 2లో కర్ణుడు పాత్రతో పాటు కృష్ణుడు పాత్ర హైలైట్ అవుతుందంట. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడు పాత్రకు పెట్టింది పేరు. ఆయన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ పాత్రకి సెట్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ని ఒప్పించడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టు ఎన్టీఆర్ కల్కి పార్ట్ 2లో కృష్ణుడు పాత్రలో చేస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. మరి మేకర్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. టాలీవుడ్ నుండి ఈ బాహుబలి, త్రిబుల్ లాంటి భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించి మన సినిమా ఖ్యాతిని పెంచగా ఇప్పుడు కల్కి 2898 AD లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండే ఈ సినిమా భారీ వసూలు రాబట్టేసింది. ఇప్పటిదాకా కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా 500 కోట్లను దాటేశాయి. కల్కి చిత్రకథను యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతున్నాయి. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో జరగబోయే ఒక ఊహాజనిత కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పడుకునే, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. ఇండియా కంటే కూడా విదేశాల్లో కల్కి సినిమా విపరీతమైన ఆదరణను దక్కించుకుంది. యుఎస్ లో కల్కి సినిమా వసూలు ఏకంగా $11 బిలియన్ వసూళ్లకు చేరుకున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 92 కోట్లు. ఇంకొక 8 కోట్లు వస్తే 100 కోట్లు వచ్చినట్టే. కల్కితో ప్రభాస్ మరో అరుదైన ఫీటు సాధించారు. కెనడా దేశంలో కల్కి సినిమా హైయెస్ట్ తెలుగు గ్రాసింగ్ మూవీగా రికార్డులకెక్కింది. ఈ సినిమా బాహుబలి 2, త్రిబుల్ రికార్డులు మడతపెట్టేస్తుంది. ఇంకా ఎక్కువ వసూళ్లు రాబడుతుంది కూడా. మన తెలుగు సినిమాలకు ఆదరణ లభించే ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ ఇంకా జర్మనీలో కూడా కల్కి చిత్రానికి విశేష ఆదరిస్తుంది. హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూలు 100 కోట్ల నెట్టుని దాటేశాయి. ఈ సినిమా పూర్తి రన్ లో 1500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక పార్ట్ 2ని వచ్చేడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి కల్కి 2లో ఎన్టీఆర్ ఉంటాడా, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.